హలో ఎవ్రీవన్, వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్. ఈరోజు రాఖీ పండగ కదా, అయితే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచామండి. అసలు నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు, ఎందుకంటే మార్నింగ్ 4:30కి లెగవాలి అనే ఆలోచన మైండ్లో ఉండిపోయింది. సో నిద్ర అస్సలు పట్టలేదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు లేచి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామా అన్నట్లుగా అస్సలు నిద్ర అయితే పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి నేనైతే. అయితే అసలు నైట్ అనేది నిద్ర అయితే పట్టలేదులేండి. సో నేను అలాగే మెలకుగా ఉన్నాను కదా, 4:30కి లేచి రెడీ అయ్యాను అనమాట. అంటే మా అన్నయ్య ఈవెంట్ మేనేజర్, 18, 19, 20 ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ గృహప్రవేశాలు ఇవన్నీ ఉండటం వల్ల అన్నయ్యకి అస్సలు ఖాళీ లేదు. త్వరగా పొద్దున్నే వచ్చేస్తే కట్టేసేద్దురు, మళ్ళీ నైట్కి నేను ఎప్పుడు వస్తానో ఏమో తెలీదు అని అన్నారు. అందుకనే నేను మా చెల్లి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట. అయితే ఎవ్రీ ఇయర్ మా అన్నయ్యే వస్తారు. మా అన్నయ్య వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే వచ్చి మరీ రాఖీ కట్టించుకుంటారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళే వస్తున్నారు కదా, మా వదిన వాళ్ళు ఎప్పుడు అంటారు, ఆడపిల్లలు ఇంటికి వచ్చి రాఖీ కడితే మంచిదమ్మా, మీరే వచ్చి రాఖీ కట్టి వెళ్ళండి అని చెప్పి. ఈ ఇయర్ మాత్రం మేమే వెళ్ళి రాఖీ కట్టాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే నేను మా చెల్లి ఓలా బుక్ చేసుకొని మరీ వెళ్తున్నాము. అయితే మేము దగ్గరికి వచ్చిన వెంటనే మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ పెద్దనాన్న వాళ్ళు మా మేనల్లుడు ఉన్నారనమాట, బయటే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇంటి దగ్గరికి. అడగండి మా పెద్దనాన్న మా మేనల్లుడు అయితే మామూలుగా జోక్స్ వేయట్లేదు చూడండి. ఎప్పుడు వేపిస్తావు ఇప్పుడు వేపించి మరి వచ్చాక నువ్వే మిమ్మల్ని మీరేపిండి రాఖీ పండుగ. రాఖీ పండుగ వాళ్ళకి ఏమిస్తున్నావు? సాయంత్రం కట్టించుకుంటా. సాయంత్రం కట్టించుకొని ఏమిస్తావు? ఇదిగోండి మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా అన్నయ్య రెడీగా ఉన్నారు. మేము వచ్చేసరికి 6:30, 6:45 అలా అయింది. ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:45 అలా వచ్చేసరికి రెడీగా ఉండటంతో మేమైతే రాఖీ అయితే కట్టేశాను నేను. ఇదిగోండి మా అన్నయ్య ఈవెంట్ మేనేజర్, అంటే మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఈవెంట్స్, గృహప్రవేశం అలాంటివి ఏవైనా కానీ A to Z మొత్తం ఈయనే చేస్తారు. అండ్ మా అన్నయ్య కొరియోగ్రాఫర్ కూడా, డ్యాన్స్ బాగా నేర్పిస్తారు, డ్యాన్స్ మాస్టర్, చాలా బాగా చేస్తారు మా అన్నయ్య డ్యాన్స్. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. మా అన్నయ్య ఈవెంట్స్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారనమాట ఈ అన్నయ్య, పవన్ అన్నయ్య. నేనైతే రాఖీ కట్టేస్తాను. మామూలు ఫోన్ చేసినప్పుడు మాట్లాడిద్దిగా, వాయిచ్చేద్ది. పిల్లలు మామూలు పిల్లలు కదా. మరి ఉంటుందో లేదో అప్పటికప్పుడు మనం హడావిడి పెట్టే కన్నా బెటర్గా. ఇదిగోండి నేనైతే రాఖీ కట్టేశాను. మా అన్నయ్య అయితే నాకు శారీ పెట్టారు అండ్ అమౌంట్ కూడా ఇచ్చారండి గాజులు వేయించుకోమని. ఇదిగోండి మా మేనకోడలు, పెద్ద మేనకోడలు. మా అన్నయ్య అయితే రాఖీ కట్టించుకున్న వెంటనే వెళ్ళిపోయారు, ఇప్పుడే నిద్ర లేచారు పాపం. అయితే అక్కడ రాఖీ కట్టడం అయిపోయిన వెంటనే ఇక్కడే ఇంకో అన్నయ్య వాళ్ళ హౌస్ కూడా ఉందన్నమాట. అన్నయ్య దగ్గరికి కూడా వచ్చాను నేను. చెప్పు, హాయ్ చెప్పు. ఏంటి చెప్పు. మా చెల్లి రాఖీ కట్టడానికి వచ్చింది. హ్యాపీ రక్షాబంధన్. నా చేయబడినా పర్లేదు, హ్యాపీ రక్షా. ఇంకా అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టేస్తున్నాను. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం. మాకైతే ఓన్ బ్రదర్స్ లేరండి, కానీ మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ రాఖీని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. నిజంగా ప్రతి ఒక్క అన్నయ్య ఇంటికి వచ్చి మరీ కట్టించుకునే వాళ్ళు. ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ వచ్చి మరీ కట్టించుకునే వాళ్ళు. చాలా సందడిగా ఉండేదండి, అందరం ఒక దగ్గర ఉండి అలా రాఖీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం.
వాళ్ళం. ఇప్పుడంటే మ్యారేజెస్ అయిన తర్వాత ఒక్కొక్కరు కుదిరినప్పుడు ఒక్కో టైంకి వచ్చి కట్టించుకుంటున్నారు, కానీ మ్యారేజ్కి ముందైతే చాలా అల్లరి చాలా గోల చేసేవాళ్ళం. ఆ రోజులు అసలు చాలా బాగుండేవి. ఈ ఇయర్ మాత్రం మేమే రావాలని చెప్పి మేమే వచ్చి కడుతున్నాం కదా. అయితే ఒక్కొక్కరు ఒక ఇంట్లో ఉంటారు కదా, సో అందరు ఇంటికి వెళ్ళి మేము రాఖీ కట్టామన్నమాట. చూడండి, ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఉండే ఇంటి దగ్గర అలా మొక్కలైతే పెట్టారు. నాకు బాగా నచ్చింది, అందుకే అలా వీడియో క్లిప్ అయితే తీశాను. ఈయన ఇంకో అన్నయ్య, ఈ అన్నయ్య అయితే ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో కూడా ఉందండి. ఈ అన్నయ్య శివనాగేశ్వరరావు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. ఈ అన్నయ్యకి కూడా ఇక్కడే నేను రాఖీ కట్టేస్తున్నాను. పాపం వాళ్ళ వర్క్స్ అన్నీ ఆపుకొని మరీ వచ్చారండి. పొద్దున్నే మా కోసం మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నాము, త్వరగా వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు మా కోసం త్వరగా వచ్చేసారు. అయితే ఈ 18, 19, 20 ఈ 3 days చాలా మంచి రోజులు కదా. చాలా ఫంక్షన్స్, మ్యారేజెస్, ఈవెంట్స్ ఉన్నాయి. అది కాక మాకు కూడా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇటు రాఖీ ఇది చూసుకున్న తర్వాత మేము మళ్ళీ ఫంక్షన్కి కూడా వెళ్ళాలన్నమాట. మా అక్క వాళ్ళది గృహప్రవేశం, సో మేము ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. అందుకే ఇటు మార్నింగ్ టైం ఇది చేసుకున్న తర్వాత అటు వెళ్దాం అన్నట్లుగా ప్లాన్ చేసుకున్నాము. అయితే రాఖీ అనేది ఒక్కో టైం చెప్తున్నారండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంది, లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంది అన్నట్లుగా. అయితే మేము మాత్రం ఏ టైం అయినా పర్వాలేదు, మా అన్నయ్యకి రాఖీ కట్టడం కావాలి మాకు అన్నట్లుగా మేము ఆ ముహూర్తాలు ఏం చూసుకోలేదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారండి. అందరూ ఒకటే చెప్తే కనుక మనం పాటించవచ్చు, కానీ ఒక్కోలా చెప్తున్నారు కాబట్టి మాకు కుదిరిన టైంలో మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. నేనైతే అన్నయ్యకి రాఖీ కట్టాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓన్ బ్రదర్స్ లేకపోయినా కానీ అన్నయ్య వాళ్ళు ప్రతిసారి మాతో రాఖీ కట్టించుకుంటారు అండ్ చాలా బాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని. చాలా బాగా చూసుకుంటారనమాట. ఏ రోజు కూడా మాకు సొంత అన్న కానీ తమ్ముడు కానీ లేరు అనే ఫీలింగ్ లేదనమాట. అంత బాగా చూసుకుంటారు మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని. నిజంగా చాలా హ్యాపీగా, చాలా బ్లెస్డ్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను. రాఖీ కట్టే అదృష్టం ఉండాలి కదండి, చాలామందికి ఉండదు. అలాంటిది మా అన్నయ్య వాళ్ళు మా కోసం ఉండి, వర్క్కి వెళ్ళకోకుండా ఉండి మరి మాతో రాఖీ కట్టించుకున్నారు. ఇదిగోండి, ఈ అన్నయ్యకి అయితే పాపం ఫీవరు, టైఫాయిడ్ అండి. ఈ సీజన్లో అందరికీ పాపం టైఫాయిడ్, డెంగ్యూ అందరికీ ఉంది. అన్నయ్య చూడండి చాలా పాడైపోయారు. మా అన్నయ్య అయితే రాంప్రసాద్ అన్నయ్య అనమాట. అందరి హౌసెస్ గన్నవరంలో అక్కడక్కడే. సో మేమైతే అందరికీ ఒకేసారి కట్టేసామన్నమాట. అందరి హౌసెస్కి వెళ్ళి కట్టి వచ్చాము. పక్కన మా పెద్దనాన్న మాట్లాడుతుంటే మా పెద్దనాన్నతో మాట్లాడుతున్నానులేండి, జోక్స్. మా మేనకోడలు కూడా ఉంది, మా మేనకోడలు, మా చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవరు వీడియోలో మాత్రం కనిపించరు. మేము రాము అని అంటారు. ఎవరిష్టం వాళ్ళదిలేండి. నేను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వీడియోలో ఉండాల్సిందే అని. సో ఇలా అయితే నేను రాఖీ ఫెస్టివల్ అనేది చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా బాగుంటుంది ఈ రాఖీ పండుగ రోజు. అయితే మన ఆంధ్ర స్టైల్లో అయితే మనము అన్నయ్య వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటాం, ఆశీర్వాదం తీసుకుంటాము. కానీ తెలంగాణ సైడ్ అలా కాదంటండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అన్నయ్యలు చెల్లెళ్ళ కాళ్ళకి దండం పెడతారంట, మొక్కుతారంట. ఈ అన్నయ్య అయితే ఎల్లో కలర్ షర్ట్ రాజేష్ అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు. అయితే అన్నయ్య ఆశీర్వదించు అని చెప్పి నేను అక్షింతలు ఇస్తే అన్నయ్య అయితే అస్సలు ఊరుకోలేదు. అన్నయ్యే నా కాళ్ళకి దండం పెట్టారనమాట. అయితే రాఖీ కట్టిన ఫలం ఉండదు, నేనే నీ కాళ్ళకి మొక్కుతా అని చెప్పి అన్నయ్య మొక్కారు. నాకైతే కొత్తగా అనిపించింది. ఈ అన్నయ్య అయితే ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారండి. ఈసారి మాత్రం కరెక్ట్గా రాఖీ టైంకి ఇక్కడ ఉండటంతో ఆ అన్నయ్యకి కూడా రాఖీ కట్టాము. నేను మా చెల్లి వీళ్ళిద్దరికీ రాఖీ కట్టామన్నమాట. చాలా కామెడీ జరిగిందండి, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా చూడండి, అదిగోండి నాకే మొక్కుతున్నాడు. వద్దు అన్నయ్య, ఇది కొత్తగా ఉంది, వద్దు నువ్వు మొక్కొద్దు అన్నా కానీ వినలేదు. లేదమ్మా దీవించు అని చెప్పి అడిగారు. అయితే నాకైతే కొత్తగా ఉంది, నేనైతే ఎప్పుడూ అలా చేయలేదు. సో అన్నయ్య అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నన్ను కూడా దీవించి అన్నయ్య అక్షింతలు వెయ్యి అని అంటే, లేదమ్మా నేను వెయ్యను, నీకు మళ్ళీ నాది పోతుంది, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం నేనే నీ దగ్గర తీసుకుంటా కానీ నువ్వు నా దగ్గర వద్దు అని చెప్పి అన్నట్లుగా అన్నారు. నాకైతే ఫస్ట్ టైం, మాకైతే ఏం అర్థం కాలేదు. సో ఓకే, ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా అన్నట్లుగా నేను
ఓకే అనుకున్నాను. ఈయన ప్రకాష్ అన్నయ్య, అందరికన్నా చిన్న ఆయన అనమాట ఈ అన్నయ్య అయితే. ఈ అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టేశాను. చాలా బాగుందండి నిజంగా. అన్నయ్య వాళ్ళని, పుట్టింటి వాళ్ళని కలిస్తే ఆడపిల్లకి ఆ సంతోషమే వేరు కదా. మాకైతే చాలా బాగుంది. ఇది రాఖీ కట్టడం మొత్తం కూడా అయిపోయిన తర్వాత మేము కొంచెం సేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మేము 7:45కి అలా వచ్చాము అన్నయ్య వాళ్ళ దగ్గరికి. 9 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయాము. అయితే ఇదిగోండి అన్నయ్య కూడా సేమ్ నేనే మొక్కుతాను అని చెప్పి కాళ్ళకి దండం పెడుతున్నారు. సరే ఇంకా వాళ్ళ ఇష్టం కదా అన్నట్లుగా నేను ఓకే చేశాను. మా చిన్న మేనకోడలు చూడండి పక్కన ఉంది కదా, తను ఇప్పుడే నిద్ర లేచింది పాపం. మేము వచ్చినప్పుడు నిద్ర లేగలేదు. ఫస్ట్ మా అన్నయ్య కట్టాం కదా పవన్ అన్నయ్యకి, ఆ అన్నయ్య వచ్చినప్పుడు అయితే నిద్ర లేగలేదు. మా రాజేష్ అన్నయ్య అయితే షార్ట్ వేసుకున్నాడండి. తెగ ఎక్కిరిస్తున్నారు మా వదిన వాళ్ళు. సర్లే రా అన్నయ్య అని అన్నాను. ఇందాక మా భార్గవ్ అన్నయ్య ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇది గన్నవరంలోనే ఫ్రెండ్స్ స్టూడియో అనమాట. స్టూడియో నేము. ఎప్పుడైనా వెళ్తే కనుక ఇక్కడ ఫొటోస్ తీయించుకోండి. అండ్ మ్యారేజెస్కి, ఈవెంట్స్కి అన్నింటికి తీస్తారు. చాలా బాగా చేస్తారు. రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది మా అన్నయ్య దగ్గర. ఇదిగో ఈయనే మా అన్నయ్య. చూడండి మీరు ఎప్పుడైనా గన్నవరం వెళ్ళారనుకోండి తప్పకుండా విజిట్ చేయండి మా అన్నయ్య వాళ్ళ ఫోటో స్టూడియోని. చాలా బాగా క్రియేటివిటీ ఉంటుంది అన్నయ్య దగ్గర. క్రియేటివిటీతో ఫొటోస్ అవన్నీ ఆల్బమ్స్ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. అయితే ఇంకా గన్నవరంలో అక్కడ అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాం కదా. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఓలా బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట. అయితే ఇంటికి వచ్చేసరికి 9:30, 9:45 అలా అయ్యింది. ఆ టైం కల్లా మేము వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నిద్ర ఒక్కటి లేదండి. కొంచెం ఏం పెట్టినా కానీ తినలేకపోయాము. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. రాఖీ కట్టాము, అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాం, సంతోషంగా ఉన్నాం అనే దాంట్లో ఆకలి కూడా అసలు వెయ్యలేదండి. ఇంటికి వెళ్ళాక కూడా నేనైతే అసలు ఏం తినలేదు. ఆ హ్యాపీనెస్తో చాలా బాగుంది. కొంచెం సేపు అలా పడుకొని మళ్ళీ రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళామండి. వెళ్ళొచ్చాక అమ్మ సైడ్ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారు, చిన్ని అన్నయ్య. ఈ అన్నయ్య కూడా నాకు చిన్నప్పటి నుంచి మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి అన్నయ్య రాఖీ కట్టించుకుంటారు. నిజంగా ఈ అన్నయ్యకి అయితే చాలా థ్యాంక్స్. చిన్న అన్నయ్య అండి, చాలా బాగా సరదాగా ఉంటాము మేము కూడా. అయితే అన్నయ్యకి వర్క్ ఉండటం వల్ల నైట్కి వచ్చారు. 8:30 అలా అయిపోయింది. 9:30 వరకు అని అన్నారు రాఖీ. సో నేనైతే అన్నయ్యకి రాఖీ కట్టేశాను. వీడియో క్లిప్ అలా చిన్నగా తీయమంటే మా అమ్మని వీడియో తీసిందండి. అయితే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు కూడా రాఖీ ఫెస్టివల్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. వీడియో నచ్చితే కనుక అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా చిన్నోడు ఎలా చూస్తున్నాడో. మా అన్నయ్యకి రాఖీ కడుతుంటే వాళ్ళకు కూడా వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి రాఖీలు కట్టారండి. మా ఇద్దరు అబ్బాయిలకి కూడా మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చి రాఖీ కట్టారనమాట. చూడండి.